నమస్తే. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మొదలవుతున్న వేళ మరికొద్ది రోజుల్లోనే ఈ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అనేక సర్వే సంస్థలన్నీ కూడాను తమ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈరోజు కేస్ స్టడీ సర్వే సంస్థ సర్వే చేసిన ఒక సర్వే లిస్ట్ అయితే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి తెలంగాణలో ఎంత పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంది, అలాగే ఓట్ షేరింగ్ ఎంత, సీట్ షేరింగ్ ఎంత అనేది కూడా ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి వచ్చేసి 49.56% ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అంటే కాంగ్రెస్కి సంబంధించి 49 నుంచి 56% ఓట్ షేరింగ్ అయితే వచ్చే అవకాశం ఉందని కూడా కనిపిస్తుంది. ఈ ఓట్ షేరింగ్తోనే 11 నుంచి 13 సీట్లు ఈసారి కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందని కూడా కేస్ స్టడీ సర్వే సంస్థ వాళ్ళు చెప్తున్నారు. అలాగే బీజేపీకి సంబంధించి 19 నుంచి 24% ఓట్ షేరింగ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని కేస్ స్టడీ సర్వే సంస్థ చెప్పడం జరుగుతుంది. అలాగే 3 నుంచి 5 సీట్లు బీజేపీ తెలంగాణలో కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్కి సంబంధించిగా 13 నుంచి 20% సీట్ షేరింగ్ ఓట్ షేరింగ్ అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి 0 నుంచి 1 సీట్ మాత్రమే బీఆర్ఎస్, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి మరి ఇంత దారుణంగా తయారైందని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అలాగే ఇక ఎంఐఎంకి సంబంధించి 2 నుంచి 3% ఓట్ షేరింగ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒకే ఒక సీటు ఇది కూడా హైదరాబాద్లో కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక జిల్లాల వారీగా ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరెవరికి మధ్య పోటాపోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది, ఎవరెవరి మధ్య వార్ నడుస్తుందనేది కూడా వీళ్ళు కొంతమేర డివిజన్ చేసి ఇచ్చారు. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆదిలాబాద్కి సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కొంతమేర కాంగ్రెస్కి కొంత స్కోప్ గెలిచే అవకాశం ఉండే పరిస్థితి అయితే నెలకొంది. ఇక పెద్దపల్లికి సంబంధించి కాంగ్రెస్ ఈసారి కొంత ఇక వర్సెస్ ఏముండదు, కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా పెద్దపల్లి టికెట్ని అయితే కైవసం చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక కరీంనగర్ చూసుకుందాం. కరీంనగర్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం ఉంది. బీజేపీకి కొంతమేర ఇక్కడ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరోపక్క నిజామాబాద్ చూసుకున్నట్లయితే నిజామాబాద్కి సంబంధించి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కూడా కొంతమేర బీజేపీకే విజయ అవకాశాలు కొంతమేర ఎక్కువ ఉన్నట్లు కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక జహీరాబాద్కు చూసుకున్నట్లయితే జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఈసారి వన్ సైడ్ ఉండే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం అయితే తెలుస్తుంది. ఇక మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్కి కొంతమేర స్కోప్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో వాళ్ళు కొన్ని సీట్లు ఎక్కువగా గెలిచారు కాబట్టి బీఆర్ఎస్కే ఎక్కువ ఛాన్స్ ఉంది అయితే చెప్తున్నారు వీళ్ళు. ఇక మల్కాజ్గిరి చూసుకున్నట్లయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీకి కొంతమేర ఇక్కడ స్కోప్ ఉండే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరిలో మిడిల్ క్లాస్ పీపుల్ కానీ నార్త్ ఇండియన్ పీపుల్ కానీ ఎక్కువ ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అలాగే మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్లో నివసిస్తారు కాబట్టి కొంతమేర బీజేపీకి కూడా ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే మనం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఇక్కడ కూడా గతంలో కిషన్ రెడ్డి గెలిచిన పరిణామం అయితే నెలకొంది. ఈసారి కూడా కిషన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తారు అనుకుంటున్న తరుణంలోనే కాంగ్రెస్ అభ్యర్థిని కూడా బొంతు రామ్మోహన్ కూడా ఇక్కడ నుంచి నిలబెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్కి వన్ సైడ్, ఇది కూడా ఎంఐఎంకి వన్ సైడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఎంఐఎం కైవసం చేసుకుంది. ఇక చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్కి స్కోప్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఇక్కడ పోటీ నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మహబూబ్ నగర్కి సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్కి కొంతమేర ఇక్కడ స్కోప్ కనిపిస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో అయితే ఇక్కడ పోటాపోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి వన్ సైడ్ ఉండే స్కోప్ అయితే కనిపిస్తుందని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ నాగర్ కర్నూలులో కాంగ్రెస్ గెలుస్తుందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక నల్గొండ అయితే కాంగ్రెస్ వన్ సైడ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంచి మెజారిటీ వచ్చింది కాంగ్రెస్కి, మంచి సీట్లు గెలుచుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక భువనగిరికి సంబంధించి భువనగిరిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కొంతమేర ఇక్కడ కాంగ్రెస్కి స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక వరంగల్ చూసుకుందాం. వరంగల్ ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్, ఇది కూడాను ఇక వరంగల్లో కాంగ్రెస్ వన్ సైడ్ కొట్టే అవకాశం కనిపిస్తుందని కూడా కేస్ స్టడీ సర్వే సంస్థ వాళ్ళు చెప్తున్నారు. అలాగే మహబూబాబాద్కి సంబంధించి కాంగ్రెస్కే స్కోప్ ఉంటుంది.
ఇక ఖమ్మం అయితే ఖమ్మం వన్ సైడ్ కొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించి అధికారంలో ఉన్నారు కాబట్టి కొంతమేర అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి ఈ ఏదైతే 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయో ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి దాదాపుగా 12,600 శాంపిల్స్ అయితే వీళ్ళు తీసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా నెల రోజుల పాటు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 12 వరకు ఆల్మోస్ట్ ఒక నెల రోజుల పాటు వీళ్ళు ఈ 1200 శాంపిల్స్ని అయితే కలెక్ట్ చేశారు. ఈ శాంపిల్స్ మేరే కేస్ స్టడీస్ సర్వే సంస్థ కాంగ్రెస్కి వచ్చే లోక్సభ ఎన్నికల్లో 49 నుంచి 56 ఓట్ షేరింగ్ అయితే వస్తుంది. 11 నుంచి 13 సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. అలాగే బీజేపీకి సంబంధించి 19 నుంచి 24% ఓట్ షేరింగ్ అయితే వస్తుంది. 3 నుంచి 5 సీట్లు గెలిచే ఛాన్సెస్ అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించి 13 నుంచి 20% ఓట్ షేరింగ్ అయితే వస్తుంది. కేవలం 0 నుంచి 1 సీటు మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఇక ఎంఐఎంకి సంబంధించి ఓల్డ్ సిటీకి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 2 నుంచి 3% ఓట్ షేరింగ్ వస్తుంది. ఒకే ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్ గెలుస్తుంది అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది కేస్ స్టడీస్ సర్వే సంస్థ నిర్వహించిన దాదాపుగా నెల రోజుల పాటు 12,600 శాంపిల్స్ కలెక్ట్ చేశారు. కేస్ స్టడీస్ సర్వే సంస్థ చెప్పిన పరిస్థితి అయితే ఇది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ మరొకసారి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లో కూడాను కాంగ్రెస్ తమ సత్తా చాటే అవకాశం ఉందని కేస్ స్టడీస్ సర్వే సంస్థ అయితే చెప్పడం జరుగుతుంది. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.